హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము లాస్ట్ 2 డేస్ నుండి పోస్ట్ చేసిన వీడియోస్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అండ్ మాకు ఇంకా ఇంకా ప్లీజ్ మోర్ వీడియోస్ చేయండి ఇలాగే అనుకుంటూ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్కానింగ్ అనేది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఎంత ఇంపార్టెంట్. ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు స్కానింగ్ ఎందుకు చేస్తారు? సో యూజువలీ మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పీరియడ్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ డే ఆర్ మ్యాక్సిమం 4th డే కల్లా పేషెంట్ని మన దగ్గరికి రమ్మని చెప్తాం. సో వచ్చినప్పుడు స్కానింగ్ తీస్తేనే మనకి తన లేయర్ అనేది, ఎండోమెట్రియల్ లేయర్ అనేది పూర్తిగా షట్ డౌన్ అయిందా, ఏమైనా థిక్గా ఉందా, అన్హెల్దీగా ఉందా, ఏమైనా పాలిప్స్ అంటే చిన్న చిన్న కురుపులు లాంటి లోపల ఉన్నాయా, అండ్ ఓవరీస్లో ఏమైనా సిస్ట్లలా కనిపిస్తున్నాయా, ఆర్ ఇంకా ఏమైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్లా కనిపిస్తుందా, అవన్నీ మనకు కొంచెం బేసిక్ ఐడియా వస్తుంది. అది చూసాకే మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. దానితో పాటు మనం సెకండ్ డే చేశాక యూజువల్లీ మళ్ళీ పేషెంట్ని ఒక వారం నుండి 10 రోజుల తర్వాత రమ్మంటాం. సో మళ్ళీ 10th 11th డే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పెట్టిన మెడిసిన్స్కి తన ఎగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుందా లేదా, ఇందులో ఏ దాంట్లో ఫాల్ట్ ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఇవి చూసుకోవడానికనేసి మనము ప్రతి మంత్లో పేషెంట్ని ఒక 3 to 4 టైమ్స్ మ్యాక్సిమం స్కానింగ్కి రమ్మనాల్సి వస్తుంది. సో ఏ డాక్టర్ అయినా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏంటంటే ఆ 3 to 4 స్కాన్స్కి కలిపి ఒక బేసిక్ ఫేర్ పెట్టుకొని యూజువల్లీ ఛార్జ్ చేస్తారు. సో మీరు ప్రతిసారి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ తీస్తున్నారు, మాకు అది చాలా బర్డెన్ అయిపోతుంది అని భయపడొద్దు. అలా చూసుకొని ప్లాన్ చేసుకోండి. కానీ అలా స్కాన్స్ చేయకుండా ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్దగా రిజల్ట్స్ అనేది ఉండదు. సో అందుకే ఎప్పుడైనా స్కాన్స్ చేయించుకొని ఫాలో అప్ అవ్వడం బెటర్. థ్యాంక్ యూ.